योगेश्वराय विद्महे परमात्मने धीमहि सत्यधर्मप्रचाराय साधुरूपाय प्रचोदयात्। ओम गुरुभ्यो नमः। ओम शंकर पार्वती शर्वाणि परमेष्टि अर्जुन प्रहलाद अंबरीशा व्यास नारदा सुक वाल्मीक भीष्मक अक्रूर करिगरुड आंजनेय आदित्य विदुर घटाश्रव पराशर बलि विभीषण ध्रुव पुंडरीका कश्यपात्रि वसिष्ठ गौतम भरद्वाज कश्यपात्रि वसिष्ठ गौतम भरद्वाज చెలకు విశ్వామిత్ర జమదగ్ను మొదలుగా గల గణపతి ముఖ్యులైన ప్రజ్ఞులను బ్రహ్మ ఋషులను పరమమునులా భక్తియుతులను మరిలోన ప్రస్తుతితో నా పేరు భూషయ్య. మేము ప్రస్తుతం ఓంకారేశ్వరంలో ఉంటున్నాము. ఓంకారేశ్వరానికి 3.5 కిలోమీటర్లు ఉన్న చందాపల్లి గ్రామం మాది. నేను ధ్యానంలోకి వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది. మరి ధ్యానంలోకి వచ్చినప్పుడు నాకు చాలా రోగాలు ఉండేది. నాకు చాలా చెడు అలవాటు ఉండేది. ఆ రోగాలు గుండెపోటు, గ్యాస్ ట్రబుల్, తింటారుగా పోయేది, నిద్రలేమి, ఎన్నో అలవాట్లు ఉండేది. నాకు చాలా రోగాలు ఉండేది. నాకు ఒక్క నెల లోపలనే నా రోగాలు మొత్తం బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి లోపల శక్తి ప్రవహించి రోగాలు మొత్తం నయమైపోయి, మరి ప్రతిసారి దేవలన ప్రతిసారి తొలి సూపులోనే పరిచయం లేకముందే భాస్కర్ సార్ ఇంట్లో పక్కన కూర్చోబెట్టుకొని నన్ను మిడబట్టి ఒక్కబెట్టి 9 గుద్దులు గుద్దినాను. ఆ గుద్దులతోటి కామ క్రోధ లోభ మోహ మదవసరం 6 మంది నాతో కూడా వెళ్ళిపోయింది. 6 రోజులు వెళ్ళిపోయారు. 6 రోజులు వెళ్ళిపోయినాయి కదా, నా చెడవాట్లు మొత్తం పోయినాయి. ఒక నెలలో పట్టే నా రోగాలు మొత్తం ఊసిపోయినాయి. ఏం లేకుండా గోళీలు బంద్ అయిపోయినాయి. దివ్య జీవితం నేను గడుపుతున్నాను. ప్రస్తుతం అయితే నేను ఓంకారంలో ఉన్నాను ఇప్పుడు. మరి ఇవి చెప్పాలంటే నా అనుభవాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పలేను. మేము పద్యాలు వాడడానికి ఇక్కడ వచ్చాను నేను. మరి నా అనుభవాలు మీరు వినాలంటే స్పిరిచువల్ జర్నీ భూషయ్య జయవాహిని బియ్యంసి అని కొడితే యూట్యూబ్లో వస్తాయి. అందుకోసం ఇనూరి, దయచేసి ఎవరన్నా ఇనూరి కావాల్సిన వాళ్ళు ఇనూరి. ఇప్పుడు నేను కొన్ని వేమన పద్యాలు మేము ముందు ఉంచబోతున్నాను. ఏమైనా తప్పులు ఉంటే నాకు క్షమించాలని మనం చేస్తూ ఉన్నాను. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగలేరు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారయా 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 ముక్కులోని గాలి ముక్తికి ధరయా. ముక్కులోని గాలి అంటే ప్రతి జీవరాశిలో గాలి ఆడుతూనే ఉంది. ఆ గాలిని అజప గాయత్రి అంటారు, సోహంభావం అంటారు. ఆ యొక్క వచ్చిపోయే గాలిని మనము మన మనసును కేంద్రీకరిస్తే మనలోన ఉన్న దివ్య శక్తులు మొత్తం కనిపిస్తాయి. భగవద్ దర్శనం అవుతుంది. భగవంతుడు మనలోనే ఉన్నాడు అని అంటున్నాడు వేమన యోగేశ్వరుల వారు. శిలను జోచి శివుడని భావింత్రో శిలలు శిలలే కాని శివుడుగా తనలో శివుని తానే
తెచ్చుకొని ఒక ముడిరాయిని చెక్కి ఓ లింగాకారంగా చెక్కి ఆ గుడిలో పెట్టి నువ్వే ఈశ్వరుడవు, నువ్వే దేవుడవు అని చెప్పి మనము ఊదుగడ్డలు ముట్టించి నైవేద్యం పెట్టి బొట్టు పెట్టి టెంకాయలు కొట్టి మనం మొక్కుతున్నాము. అది కరెక్ట్ కాదు అంటున్నాడు వేమన స్వామి. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన భగవంతుడు నీలోనే ఉన్నాడు. ఆ భగవంతుడు ఉండబట్టే నువ్వు నడుస్తున్నావు, మాట్లాడుతున్నావు, పని చేస్తున్నావు, సర్వమైన పనులు చేసుకుంటున్నావు. ఆ దైవశక్తి నీలోడ లేకపోతే నువ్వు ఆ పని చేయలేవు నాయన. సర్వశక్తులు నీలో పడే ఉన్నాయి. నీలోనికి నువ్వు పోతే ఆ శివుని నువ్వు దర్శనం చేసుకుంటావు అని అంటున్నాడు వేమన యోగీశ్వరుల వారు. కాశీ కాశీ అనుచు కడువే కబోదులు రందుగల్గు దేవు నిందులేని అందు నిందుగలడు హృదయంబు లెస్సైనా 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 దేవుడు కాశీలో ఉన్నాడు, కన్యాకుమారిలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు, దేవస్థానంలో దేవుడు ఉన్నాడు, ఎక్కడ లేడని మూఢజనుడు ఎక్కడెక్కడో యాత్రలు తిరుగుతూ ఉంటారు. కానీ కాశీలో ఉన్న దేవుడు నీలోనే ఉన్నాడు, ఆ తిరుపతిలో ఉన్న దేవుడు నీలోనే ఉన్నాడు. ఈ ప్రపంచంలో దైవశక్తి నిండి ఉంది. ఆ శక్తి ఆయనలో కూడా ఉంది, ఆ శక్తి నీలో కూడా ఉంది అని అంటున్నాడు వేమన యోగీశ్వరుడు. గురుని శిక్షలేక గురుని శిక్షలేక గురుతెట్టు గలుగునో అదునికైన వాని అబ్బదైనా తాళపు చెయ్యేక తలుపెట్టు ఊడునో 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 విశ్వదాభిరామ వినురవేమా. కానీ నీలోనికి నువ్వు అయ్యే దారి నీకు తెలియదు. మరి ఓ గురువు ద్వారా తెలుసుకోవాలి. గురువు శిక్ష లేక గురు చెట్టుగదును అజునికైనా వాని అబ్బకైనా ఎవరికి ఈ రహస్యం తెలియదు. ఆ గురుదేవుడికే ఈ రహస్యం తెలుస్తుంది. ఆ గురువు ద్వారా ఈ రహస్యం తెలుసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ యొక్క నీ లోపల ఉన్న భగవంతుని తెలుసుకోమని అంటున్నాడు వేమన యోగీశ్వరుల వారు. అడవి తిరుగ చిక్కదో అడవి తిరుగ చిక్కదో ఆకాశమునలేను అవని తీర్థయాత్ర నందులేను ఒడలు శుద్ధి చేసి ఒడయుని చూడరా చూడరా విశ్వదాభిరామ వినురవేమా. నువ్వు భగవంతుని కోసం ఎక్కడ వెతికినా ఎక్కడ లేడు. అడవిలో లేడు, ఆకాశంలో లేడు, భూమిలో లేడు. ఎక్కడ ఈ పంచభూతాలలోని భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? పంచభూతాలే కామస్తాయి నీకు. కానీ భగవంతుడు నీలోనే ఉన్నాడు. ఎక్కడ పోయినా దొరకడు. భగవంతుడు నీలోనే ఉన్నాడు. నీలోనే నువ్వు పోతే ఆ భవశక్తి అంటే ఏందో నీకు కనబడుతుంది అంటున్నాడు వేమన యోగీశ్వరుల వారు. నిమిషమైనను నిమిషమైనను మది నిల్పి నిరుమరముగా లింగ జీవేశులను గాంచి భంగపడగా పూజ మరియందు చేయుటే పూర్ణ పదవి పూర్ణ పదవి పూర్ణ పదవి
చనిపోవడానికి నీలోనికి నువ్వు పోయి ఒక్క నిమిషమైన నువ్వు మది నిలిపి నిర్మలంగా నీ యొక్క మనసును నిర్మలంగా నిలిపి వచ్చిపోయే శ్వాసను గమనిస్తూ ఉంటే ఆ భగవంతుడు నీలోనే ఉన్నాడని నువ్వు తెలుసుకోగలవు, సర్వశక్తులు నీలోనే దాగి ఉన్నావని తెలుసుకోగలవు అని అంటున్నాడు వేమన యోగీశ్వరుడు. బాల్యమందు శివుని పరికించగాలేరు, యౌవనమునందు నరయలేరు, ముదిమినందు కూడా మోసమే కందురు బాల్యమందు ఆటపాటలలో గడిపి 12 సంవత్సరాల వయసు వృధా అయిపోతుంది మానవ జీవితానికి. ఆ నుంచి 20-25 ఏళ్ళ లోపల యుక్త వయసులో వచ్చి స్త్రీతో పురుషుడు, పురుషుడితో స్త్రీ కామముతో ఊడి ఆ యొక్క 20 ఏళ్ళు కూడా 30 ఏళ్ళు కూడా జీవితం వృధా అయిపోతుంది. ఆ నుంచి 30 నుంచి 40 ఏళ్ళ వరకు పిల్లలు, సంసారము, ధనము ఇవన్నీ చింతిస్తూ జీవితము వ్యర్థమైపోతుంది. మరి 60 ఏళ్ళ తర్వాత ముసలితనం వచ్చినాక శరీరం ఉండినాక కూర్చోనికి శక్తి లేకుండా అయినప్పుడు ధ్యానం చేద్దామంటే నీకు శక్తి సరిపోదు. ముదిమినందు కూడా మోసమే కందురు, ముదిమినందంటే ముసలి అయినాక కూడా మీరు ధ్యానం చేయలేరు, ఆ భగవంతుని కనుక్కోలేరు. మరి ఎప్పుడు కనుక్కుంటారు మీరు? ఇంకా ఎప్పుడు మరి కనుక్కోలేదు భగవంతుని? చిన్నతనం నుంచే ధ్యానం చేయాలి. 5 సంవత్సరాలు ఉన్నప్పుడే ధ్యానం చేయాలి. అప్పటి నుంచి 100 సంవత్సరాలు ధ్యానం చేస్తేనే నీకు ఆ భావశక్తి నేను దిగుతుంది, ఎప్పుడో నీకు దిగుతుంది. కానీ నేను ముసలైనాకనే ధ్యానం చేస్తా, ఇప్పుడు నేను చెయ్యను, నాకు పనులు ఉన్నాయి, నాకు ఉద్యోగం ఉంది, నాకు వ్యాపారం ఉంది, ఇప్పుడు నేను చెయ్యలేను అంటే నీకు చిక్కదు అని అంటున్నాడు వేమన యోగీశ్వరుడు. కపము మేరి మరియు కనులు మూతలు పడి బుద్ధి దప్పి జాల ఉడవి మరసి ఆ వేళ ఎందు నిన్ను వెతుకుట సాధ్యమా ముసలితనములో శరీరం ముడిగినాక కాలం దగ్గరైనాక అప్పుడు నువ్వేమీ చేయలేవు. నీ శరీరము సహకరించదు, నీ మనసు సహకరించదు. అప్పుడు వెళ్ళిపోయే టైంలో కపము మీరి అంటే గొంతు మాట్లాడాలంటే అయిపోతుంది. కపము మీరి మరియు కనులు మూతబడిపోతాయి. నువ్వు ఎవరిని చూడలేవు, ఏం చూడలేవు. అప్పుడు కపము మీరి మరియు కనులు మూతలు పడి బుద్ధి తప్పి చాలా అంటే బుద్ధి ఉండదు, మనసు ఉండదు. అప్పుడు బుద్ధి తప్పి చాలా పుడవి మరసి పుడవి యాదికి రాదు, కొడుకులు బిడ్డలు సంసారం ఏది కూడా నీకు యాదికి రాదు. అప్పుడు భగవత్స్మరణ చేయాలంటే నీ నుంచి కాదు, రామరామ అని నుంచి కాదు, కృష్ణ అని అనలేవు అప్పుడు నువ్వు. అందుకే ఇప్పటి నుంచే కృష్ణ రామాన్ని తెలుసుకో అంటే ధ్యానం చేయాలని అర్థం. కృష్ణరామ అంటే ధ్యానం చేసుకోవాలి, ఆ భగవశక్తిని తెలుసుకోవాలి. అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చినావు, మళ్ళీ ఎక్కడ పోతున్నావు నువ్వు, అసలు నీ రహస్యం ఏంది, ఈ సృష్టి రహస్యం ఏంది, ఈ యొక్క దేహ రహస్యం ఏంది, ఈ యొక్క మన శరీర రహస్యం ఒక్కడ తెలుసుకుంటే ఈ సృష్టి రహస్యం మొత్తం తెలుసుకున్నట్టే అయిపోతుంది. అంత శక్తి మాలో కూడా దాగి ఉంది. అందుకే వేమన యోగేశ్వరులు అంటున్నారు, నాయన నువ్వు చివరి దశ ఏం చేయలేవు. ఎందుకంటే ఒక ఆయన అన్నాడంట, సముద్రం ఉండిపోయి స్నానం చేద్దామంటే తెప్పలు వస్తున్నాయంట. ఈ తెప్పలు ఆగానే నేను స్నానం చేయాలని కూర్చున్నట్ట. ఆ తెప్పలు ఆగవు, వీడు స్నానం చేయడు. అది ఎట్లనో
మన మనసు కూడా అంతే. ఇవాళ ఒకటి ఉంటుంది, రేపు ఒకటి వస్తుంది. పని ఈ పని ఆ పని ఈ పని, ఇవాళ పోవాలా రేపు పోవాలా, ఇవాళ పోవాలా రేపు పోవాలా, ఇవాళ తగ్గవు నువ్వు స్నానం చేయవు, ఈ మనసు ఆగదు, ఈ పని వస్తూనే ఉంటుంది, నువ్వు ధ్యానం చేయలేవు, నీ శరీరం గడిచిపోతూనే ఉంటుంది, లాస్ట్కు అయిపోతుంది. ఏం పని అప్పుడు ఇవే చేయలేవు అప్పుడు నువ్వు. నేమి గొనుచు వచ్చే నేమి తాగొనిపో పుట్టునప్పుడు తాను గిట్టునప్పుడు ధనముని చెటికేగు తాను చెటికేగునో ఏగునో జీవితాంతము డబ్బు స్త్రీ. రామకృష్ణ పరమహంస ఏం చెప్పిందంటే ఈ ప్రపంచం అంతా కామిని కాంచనంతో ఈ ప్రపంచం అంతా నడుస్తుంది, ఇంకొకటి ఏమి లేదు. ఆ కామిని కాంచనాన్ని తీసేస్తే ఉన్నది మొత్తం భవిష్యత్తు అని చెప్పిన మహానుభావుడు. కనుక వచ్చినప్పుడు మనం ఏం తీసుకొని రాలే, కిందికి పుట్టినప్పుడు చిల్లి గవ్వ కానీ గడ్డి పూస కానీ ఏది పట్టుకొని కిందికి రాలే. మనం మళ్ళీ పోయేటప్పుడు ఏం తీసుకొని పోతలేము, అంతా ఇక్కడి నుంచి పెట్టిపోతున్నాం, ప్రకృతికి నుంచి పెట్టిపోతున్నాం అంతా. మరి ఇన్ని రోజులు కష్టపడి ఎవరైనా పడబోతున్నామా? ఏం లేదు, చిల్లి గవ్వ లేదు, గడ్డి పూస కూడా లేదు, మనం పట్టుకోబోతలేదు. మరి ఈ మధ్యన ఈ ఆశ ఎందుకు? అదే విష్ణుమాయ అంటే అదే. ఆ మాయలో పడేసి భగవంతుని దగ్గర రాలేకుండా చేస్తాడు. మహామాయ విష్ణుమాయ. నేమి గురుసు వచ్చే నేమి తాగునిపోవు పుట్టినప్పుడు తాను గిట్టునప్పుడు ధనమున చెటికేగు తాను చెటికేగును. నువ్వు సంపాదించిన ధనం అంతా ఎక్కడ పోతుంది? నువ్వెక్కడ పోతున్నావు? నీ దోదారి ఆ ధనాన్ని దోదారి అంతా ఇక్కడ పెట్టిపోవచ్చింది. ప్రకృతికి వెళ్ళి వచ్చింది ధనం అంతా మన ప్రకృతికే అయిపోతుంది. అందుకే దానము ధర్మము చేస్తే మనకి ఇంత పుణ్యం వస్తుందని మహానుభావులు చెప్తున్నారు. మురికి కొంపలోన ఇరిగించి జీవుని కర్మపాశమునకు గట్టివేసే ఇంటి కర్మజీవి ఎట్లకో మోక్షము మురికి కొంపలోన ఇరికించి జీవుని కర్మపాశమునకు గట్టివేసే. ఈ మురికి కొంపలోన మాంసము, ఎముకలు, రక్తము, చీము, ఈ గూటిలోన భగవత్ స్వరూపం వచ్చి ఇలా నిలిచింది. భగవంతుడు పవిత్రమైన భగవశక్తి ఇంట్లో ఉంది. ఆ శక్తి ఎందుకుంది ఇల్లంటే కర్మ వలన, నువ్వు చేసిన పనుల వలన, నీ కోరికల వలన ఆ శక్తి వచ్చి ఇంట్లో ఉంది. దేనితో కట్టుబడింది? కర్మ అనే తాడుతోటి కట్టుబడి ఉంది మన శరీరంలో ఆత్మ భగవంతుడు. ఆ కర్మ అనే తాడు విడిపోవాలంటే నువ్వు కొన్ని పుణ్యకర్మాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, ధ్యానం చేయాలి. అప్పుడు ఆ యొక్క మన కర్మలు శ్వాస మీద ధ్యాస పెట్టినట్టే పోతాయండి. ఎక్కువ కర్మలు పుణ్యాలు చేస్తే మన పుణ్యాలు వస్తాయి మనకు. కానీ మన శ్వాస మీద ఎప్పుడైతే ధ్యాస పెడతామో, మన మనసుని ఎప్పుడైతే శ్వాస మీద ఉంచుతామో, మన పూర్వజన్మలో కర్మలన్నీ ఒకటొకటి అడ్డుపెట్టుకుంటూ పోతుంటాయి మొత్తం అన్నీ. ఎప్పుడైతే మొత్తం అన్ని కర్మలు మొత్తం ఎప్పుడైతే కాలిపోతావో, ఎప్పుడైతే ఖాళీ అయిపోతావో, పుణ్యం కానీ పాపం కానీ రెండు కర్మలు అయిపోవాలి. లేకపోతే పుణ్యం ఉంటే మన జన్మాల్సి వస్తుంది. మన ఏదో మహానుభావులు ఇట్లా ఓ కోటీశ్వరులు ఇట్లా మళ్ళీ ఉండవలసి వస్తుంది, మంచిగా అనుభవించవలసి వస్తుంది. మళ్ళీ అందులో ఉండి కూడా పాపం అంటే ఏదో పిచ్చాల ఏదో పుట్టవలసి వస్తుంది, ఆడుకొని తిని బతకవలసి వస్తుంది. అది పోవాలి ఇది పోవాలి. రెండు కర్మలు ఎప్పుడైతే పోతావో అప్పుడే భగవంతుడి మనం చేరుతాము, లేకపోతే మనం చేరలేము. అందుకని ఈ మురిగి గొప్పల భగవంతుడు కట్టుబడి ఉన్నాడు, కర్మ అనే తాడుతోటి కట్టుబడాడు. ఆ కర్మ అనే తాడు విడిపియాలంటే ధ్యానం చేయాలి. తనములా స్థిరములు ధర్మము
సత్యము చేయు ధర్మమెల్ల చెడని మనవి కనివిని తెలియ గణరు నర పశువులు 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 విషయాభిరామ వినురవేమా తనములాస్థిరములు ధర్మము సత్యము చేయు ధర్మమెల్ల చెడని పదవి కని విని మరి తెలియగనరు నర పశువులు అంటున్నాడు వేమన తీసుకున్నాడు. ధనము శాశ్వతము కాదు. ఇది పుట్టినప్పుడు భూమి మీద పడ్డప్పటి నుంచి ఒక ఐసుగడ్డలాగా ఆయుష్ తరిగేపోతుంది. ఒక మేఘంలాగా కదిలేపోతుంది. ఐసుగడ్డలాగా కరిగేపోతుంది. మనకు కనబడకుండా ఆయుష్ మనకు కరిగేపోతుంటుంది. అటువంటి శరీరాన్ని చూసుకొని నేను ఎప్పుడు ఇక్కడనే ఉంటా అని మనం ధనం కూడా పెడుతూ ఉంటాం. దాని ధర్మాలు చేయకుండా ఆ ధర్మం వల్లనే ఆ పుణ్యకర్మాల సేవలనే నీకు ఈ ధ్యానం అనేది దక్కదు, లేకపోతే దక్కదు. తను ఆస్థిరములు ధర్మము సత్యము చేయు ధర్మం ఇలా చెడ్డ పదవి. నీ యొక్క ఎంత ధర్మం చేసినా నీ అకౌంట్లో కూడా పడతాయి. పైన అకౌంట్ నీకు కూడా అకౌంట్ ఉంటుంది. ధర్మం పాపము పుణ్యం అనే ఒక బ్యాంకులో నీకు అకౌంట్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే మనసు పూర్తిగా ధర్మం చేస్తావో ఓ బీదోళ్లకు, ఒక గుడ్డోళ్లకు, ఒక బిచ్చగాళ్లకు, ఒక సంస్థకు, ఓ అనాథ సంస్థకు, ఒక ధ్యాన సంస్థకు, ఓ పిరమిడ్లకు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో అవి మాత్రమే నీ అకౌంట్ పోయి పడతాయి అన్నట్టు. నువ్వు నీ బిడ్డలకు, నీ కొడుకులకు, నీ మనవరాళ్లకు, నీ ఇంటికి, నీ బిడ్డకు, నీ వ్యాపారాలకు నువ్వు ఏం చేసినా కానీ నీ అకౌంట్లో పడవు. అవి కింద నీ పెట్టుకో పోతాయి అన్నట్టు. అయితే ఇటువంటి ధర్మం చేస్తేనే, నీకు పుణ్యకర్మాలు చేస్తేనే నీకు ఒక మనసుని శాంతించి నీ శ్వాస మీద నిలుస్తుంది. అప్పుడు నువ్వు భవిష్యత్తుని కనుక్కుంటావు అని అంటున్నాడు వేమన యోగేశ్వరరావు.